హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలానీతు ఛానల్. నేను మీ లావణ్య. చాలా రోజుల తర్వాత బ్రహ్మముడి సీరియల్ చెప్పాలి అని అనిపించింది. చెప్పాలి మీన్స్ అది బాగుంది, ఎరగదీసేశారు అని కాదు. వాళ్ళ యాక్షన్ పరంగా అయితే ఎరగదీసేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ సిచ్యువేషన్ అందరిళ్లలో అలా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి చాలామంది గొడవలు పడుతున్నారు కదా, దాన్ని మాత్రం కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. కానీ సీరియల్ విషయానికి వస్తే, బ్రహ్మముడి సీరియల్ చూస్తే నాకు ఇప్పుడు జరుగుతున్న పార్ట్, మొన్నటిదాకా కార్తీక దీపం దీంతో రిలేట్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు జరుగుతున్న పార్ట్ని బట్టి చూస్తే నాకు వెంటనే గుర్తొచ్చింది పవిత్ర బంధం సినిమా అండి. మీలో ఎంతమందికి బ్రహ్మముడి సీరియల్ చూస్తుంటే పవిత్ర బంధం సినిమా గుర్తొచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సేమ్ అదే, అక్కడ అగ్రిమెంట్ మ్యారేజ్ అది ఇష్యూ అయితే, ఇక్కడ ఏంటంటే ముసుగు వేసుకొని కావ్య పెళ్లి చేసుకోవడం అనేది రాజు, అది నువ్వు నన్ను మోసం చేశావని, ఇప్పుడు వాళ్ళ అమ్మకి బాగోకపోతే నేను బలవంతంగా కాపురం చేశాను అన్న మాటని కావ్య తీసుకోలేక బయటికి వెళ్ళిపోయింది. తనకి ఆత్మ గౌరవానికి అంటే భర్తని బాగా నమ్మిందనమాట. ఆయన ఈగో ప్రాబ్లం అర్థం చేసుకుంది. మిస్టర్ డిఫెక్ట్ అని చెప్పి కూడా ఒకసారి వాళ్ళ అత్తగారు వాళ్ళందరి ముందు రాసింది కూడా, ఏవో సెలబ్రేషన్స్లో భాగంగా రాయమన్నప్పుడు రాసింది. అంతగా అర్థం చేసుకుంది. కానీ ఇక్కడ ఎన్ని మాటలన్నా బరాయించింది. నువ్వు కావాలని చేసావు, నువ్వు నిర్లక్ష్యం వహించావు, అదంతా ఇదంతా చేసావు అని చెప్పి బలవంతంగా కాపురం చేశాను అన్న మాట దగ్గర మాత్రం తను తీసుకోలేకపోయింది. అదే ఈరోజు ఎపిసోడ్లో తను ఒకచోట కూర్చొని ఏడుస్తున్నప్పుడు వేరే ఏ డైలాగ్స్ చూపించలేదు, ఓన్లీ బలవంతంగా కాపురం చేశాను, మా అమ్మమ్మ తాతయ్య, అదే మా నానమ్మ తాతయ్య, మా అమ్మ చెప్పారని చేశాను అన్న మాటని తీసుకోలేక ఇదే నా కడసారి వీడ్కోలు అని చెప్పి మెట్టినింటికి చెప్పి వెళ్ళిపోయింది. నేను అనుకుంటూనే ఉన్నాను, నెక్స్ట్ మళ్ళీ వెంకటేష్ లాగా రాజు మళ్ళీ సౌందర్య కాళ్ళు పట్టుకోవడమే కానీ కాళ్ళు పట్టుకునే నేను కూడా సిద్ధపడిపోతాడు వెంకటేష్ పవిత్ర బంధం సినిమాలో. అలానే నెక్స్ట్ రాజు నెక్స్ట్ ఫేజ్ అదే అనమాట. ఈరోజు కళ్యాణ్ వచ్చి ఎంతగా తన మాయపరుల్ని తీసేద్దామనుకున్నా తల్లి అనే ఎమోషన్ దగ్గర ఆగిపోయాడు. తల్లి అనే ఎమోషన్ ఎవ్వరు కాదన్నారు, కానీ అది నిజంగా భార్య చేసిందా లేదా అన్నదే ఇక్కడ తన సెన్స్ ఆఫ్ ఇదనమాట. తన కామన్ సెన్స్ని కనీసం ఉపయోగించలేకపోయాడు. అదే ఇప్పుడు ఇష్యూ అవబోతుంది. ఈ పాయింట్తో ఇప్పటిదాకా ఒక 500 ఎపిసోడ్స్, నెక్స్ట్ ఇంకో 500 ఎపిసోడ్లు జరగబోతుంది అని అనిపిస్తుంది. సేమ్ పవిత్ర బంధం సీరియల్. ఎందుకంటే పవిత్ర బంధం సీరియల్లో కూడా తర్వాత తను అదే సౌందర్య ప్రెగ్నెంట్ అవ్వడం, వెంకటేష్ భార్య మీద ప్రేమ చూపిస్తూ ఉండడం, అది మళ్ళీ టెస్ట్ సౌందర్య అంత జరిగిన తర్వాత నేను అది నిజమైన మార్పు అని ఎట్లా నమ్ముతాను, ఆయనలో నిజంగా మార్పు రావాలని బెట్టు చేయడం, ఇదే రివీల్ కాబోతుంది. దీన్నే 500 ఎపిసోడ్లు లాగుతారు, మధ్య మధ్యలో సంతోషాలు దుఃఖాలు చూపిస్తూ. మొత్తానికైతే సీరియల్ అయితే బాగుంది. నాకైతే పవిత్ర బంధం సినిమా గుర్తొచ్చింది. నెక్స్ట్ ఇంకా రాజు పడే పాటలన్నీ మనం చూస్తూ ఉండాలన్నమాట. ఫుల్ కామెడీ ఉండబోతుంది, ఎమోషన్స్ బాగా తీస్తున్నారు. మొన్నటిదాకా నేను అచ్చం కార్తీక దీపం మోడ్లో వెళ్తున్నారు మోడ్ అయితే అదే, కానీ పాయింట్ వేరనమాట. అక్కడ డాక్టర్ బాబు తనని అనుమానించడం అనే మాటను తీసుకోలేకపోయింది మన వంటలక్క. ఇక్కడ ఇది గురు సభ కాకపోయినా వస్త్రాపహరణం అన్నంత లెవెల్లో మన కళావతి ఫీల్ అయిపోయింది. అదే వాళ్ళ ఇంటి తాతయ్య గారు కూడా అన్నారు, నువ్వేంటి చూస్తూ ఉన్నావు, మనవరాలు వెళ్ళిపోతుంది బావా అని అంటే, వస్త్రాపహరణం అంటే బట్టలు ఒక్కటే కాదు చిట్టి, ఇది కూడా ఒక వస్త్రాపహరణం లాంటిదే. ఆ అమ్మాయి ఆత్మగౌరవం మీద దెబ్బతీశాడు రాజు, చేసేదేమీ లేదు అని ఆ ఇంటి పెద్ద ఆయన చేతులు ఎత్తేశాడు. తర్వాత కళ్యాణ్, అదే రాజు తమ్ముడు వచ్చి నచ్చ చెప్పకపోయినా తను ఉన్న మానసిక స్థితిలో తను వినలేకపోతున్నాడు రాజ్. నెక్స్ట్ ప్రోమో కూడా అద్దిరిపోయింది. వెళ్ళి మా అమ్మగారు కావ్యం తీసుకురమ్మంటుంది, నేను వెళ్ళి తీసుకురాను, తనంతట తను వచ్చినా ఒప్పుకోను అన్నాడు. నెక్స్ట్ ట్విస్ట్ ఏందయ్యా అంటే, వాళ్ళమ్మ అపర్ణ చనిపోయిద్దేమో నన్ను ఇంత బాధపడిన వ్యక్తి వాళ్ళమ్మ బతికింది. కళ్ళు తెరిచిన తర్వాత అందరినీ చూసింది. కావ్య ఎక్కడా అని అడిగింది. ఇక ఉన్నాయే మన స్వరాజ్కి పాటలు తిప్పలు. మన సౌందర్య కోసం వెంకటేష్ పడ్డాడు కదా కష్టాలు, బస్సు ఎక్కించి, అదే తన భార్య కడుపుతో ఉందని ఉద్యోగం చేస్తుంటే తన కోసం స్పెషల్ బస్సు వేయించడం, ఇలాంటివన్నీ చూడబోతున్నాం అనమాట మనం బ్రహ్మముడి సీరియల్లో. ముందుగా రంజుగా ఉండబోతుంది అని అనుకుంటున్నాను.
ఈరోజు సీరియల్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి పవిత్ర బంధం సినిమా కనెక్ట్ అయ్యిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. బ్రహ్మముడికి సంబంధించిన ఇట్లా మంచి ఎపిసోడ్ వచ్చినప్పుడు నేను చేద్దామనే అనుకుంటున్నాను. దానికి మీరు ఎంతమంది సుముఖంగా ఉన్నారో మీ లైక్స్ రూపంలో తెలియజేయండి. ఆ బిగ్ బాస్ అయితే నాకు నచ్చట్లేదు, అందుకే నేను వీడియోస్ చేయట్లేదు. ఓదరగొట్టింది బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి అని అంటున్నారు కదా. నాకు ఈసారి బిగ్ బాస్ 8 అనేది అస్సలు నచ్చలేదు, అందుకే దాని మీద వీడియోస్ చేయట్లేదు. దాని గురించిన స్పెషల్ వీడియోతో కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఈ వీడియోతో సరిపెట్టుకోండి. థ్యాంక్ యూ.